యూట్యూబ్ వీడియోలు చూసే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హర్ష సాయిపై బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన దగ్గర 2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని, హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటి తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అడ్వకేట్తో కలిసి పిఎస్కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్లలో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి. మిగతా సోషల్ మీడియాల్లోనూ హర్ష సాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హర్ష సాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం గమనార్హం. అయితే ఈ మధ్య హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వివాదంతో వార్తల్లో చర్చనీయాంశంగా మారారు. యూట్యూబ్ వీడియోలతో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు. మెగా అనే టైటిల్తో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. అయితే మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించిన వివాదంతో హర్ష సాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ను చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా. అయితే ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి హర్ష సాయి వార్తాంశంగా మారారు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందన్నది వేచి చూడాలి. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద తన అసిస్టెంట్ లైంగిక ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే జానీ మాస్టర్ మీద లైంగిక దాడితో పాటు ఫోక్సో కేసును నమోదు చేయగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధించింది. అయితే జానీ మాస్టర్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా దానిపై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. 5 రోజుల కస్టడీ కోసం నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.